చాలా పూజ కోరువారు తుమ్మా జోసెఫ్ రెడ్డి మరియు సుష్మా దేవుడు చేసినటువంటి మేలుకు కృతజ్ఞతగాను మరి ముఖ్య తలంపు దేవుడు దీవించాలని పూజ కోరువారు మార్నేని రంజిత్ భావన మరి కుటుంబ సభ్యులు మరణించినటువంటి రామ్నేని సుశానమ్మ ఆత్మకు నిత్యం దయచేయమని పూజ కోరువారు మార్నేని రంజిత్ భావన మరి కుటుంబ సభ్యులు కుటుంబంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యం దయచేయమని పూజ కోరువారు స్పందన మేరీ దెలీనా దేవునికి ఆశీర్వాదాల సంతానం దయచేయమని పూజ కోరువారు ఎం సుధీర్ రెడ్డి మరియు సుశీల మరణించినటువంటి హరి జోసెఫ్ ఆత్మకు నిత్యప్రసన్న దయచేయమని పూజ కోరువారు ఎల్ మేరీ మరణించినటువంటి రేమన్ దాస్ ఆత్మకు నిత్యప్రసన్న దయచేయమని పూజ కోరువారు ఎల్ మేరీ మరణించినటువంటి అంతోనియమ్మ ఆత్మకు నిత్యప్రసన్న దయచేయమని పూజ కోరువారు ఎల్ మేరీ మరణించినటువంటి రాయపు రెడ్డి జత్రుతమ్మ తుమ్మ ఇన్నారెడ్డి ఆత్మలకు నిత్యప్రసన్న దయచేయమని పూజ కోరువారు టి శివరెడ్డి మరియమ్మ మొక్క తలంపు దేవుడు దీవించాలని పూజ కోరువారు సృజిత్ ప్రభాకర్ రెడ్డి మరియు శృతి దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పూజ కోరువారు లోమా సంపత్ దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పూజ కోరువారు స్వాతిక్ ఆరోగ్యరెడ్డి జన్మదినాన్ని కొనడుతున్నటువంటి సల్బిందుల అభిలాషను దేవుడు దీవించాలని పూజ కోరువారు కుటుంబ సభ్యులు పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించలేకుండా దేవునికి ఆశలు కోరుతూ పూజ కోరువారు మానస దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పూజ కోరువారు నిర్మల దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పూజ కోరువారు ఆండ్రూ జోసెఫ్ మరియు కుటుంబ సభ్యులు మరణించినటువంటి ఆరోగ్య మేరీ ఆత్మకు నిత్యప్రసన్న దయచేయమని పూజ కోరువారు ఆండ్రూ జోసెఫ్ మరియు కుటుంబ సభ్యులు రాజా రమేష్ రెడ్డికి మంచి ఆరోగ్యం దయచేయమని పూజ కోరువారు వై మర్రెడ్డి మరియు కుటుంబ సభ్యులు కుటుంబంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యం దయచేయమని పూజ కోరువారు పి రాయపరెడ్డి మరియు సుజానమ్మ మరియు కుటుంబ సభ్యులు చదువుతున్న పిల్లలకు మంచి జ్ఞానం దయచేయమని దేవునికి ఆశలు కోరుతూ పూజ కోరువారు పి అర్లారెడ్డి మొక్క తలంపు దేవు దీవించాలని పూజ కోరువారు పి భాస్కర్ రెడ్డి మరియు ప్రమీల మరణించినటువంటి టి మరెడ్డి ఆత్మకు నిత్యప్రసన్న దయచేయమని పూజ కోరువారు సరిత మరియు కుటుంబ సభ్యులు బిజినెస్లో మంచి ఉత్తీర్ణత సాధించలాగున దేవునికి ఆశలు కోరుతూ పూజ కోరువారు రేఖారెడ్డి మరియు కుటుంబ సభ్యులు బిజినెస్లో మంచి ఫలితాన్ని అందించమని కుటుంబంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యం దయచేయమని పూజ కోరువారు పామశెట్టి జోసెఫ్ రవి మరియు కుటుంబ సభ్యులు దిక్కులేని బిజినెస్లో మంచి ఫలితాన్ని అందించమని పూజ కోరువారు వి సాలమన్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ముఖ్య తలంపును దేవు దీవించాలని పూజ కోరువారు జోసెఫ్ మోసెస్ మరియు కుటుంబ సభ్యులు కోర్ట్ సెటిల్మెంట్లో దేవునికి ఆశలు కోరుతూ మంచి ఫలితాన్ని అందించమని పూజ కోరువారు సహాయి మేరీ మరియు మరణించినటువంటి ఆరోగ్య మేరీ ఆత్మకు నిత్యమని పూజ కోరువారు ప్రదీప్ లినెట్ మేరీ కుటుంబ సభ్యులు కుటుంబంలోని వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ముఖ్యంగా ప్రదీప్కు సహాయి మేరీకి మంచి ఆరోగ్యం దయచేయమని పూజ కోరువారు కుటుంబ సభ్యులు దేవుడు చేసినటువంటి మేలు కృత పూజ కోరువారు పుష్ప స్టాన్లీ మరియు కుటుంబ సభ్యులు దేవుడు చేసినటువంటి మేలు కృత పూజ కోరువారు లీనా క్రేస్ మరియు కుటుంబ సభ్యులు దేవుడు చేసినటువంటి మేలు కృత పూజ కోరువారు అర్ణవ్ సునీల్ మరియు కుటుంబ సభ్యులు కన్స్ట్రక్షన్లో దేవునికి ఆశలు కోరుతూ పూజ కోరువారు ఎం పుష్ప ముఖ్య తలంపు దేవు దీవించాలని పూజ కోరువారు పి లిల్లీ మేరీ దేవుడు చేసినటువంటి మేలు కృత పూజ కోరువారు సుశీల మరియు కుటుంబ సభ్యులు ముఖ్య తలంపు దేవు దీవించాలని పూజ కోరువారు మార్క్ ఫెదలిస్ మరియు కుటుంబ సభ్యులు మరణించినటువంటి ఎంసి దేవా ఎంఎల్ మేరీ ఆత్మలకు నిత్యప్రసన్న పూజ కోరువారు మార్క్ ఫెదలిస్ మరియు కుటుంబ సభ్యులు దేవుడు చేసినటువంటి మేలుకు పూజ కోరువారు హరి జార్జ్ మరియు కుటుంబ సభ్యులు ముఖ్య తలంపును దేవు దీవించాలని బెంజమిన్ సిరియల్కు మంచి ఆనందించమని పూజ కోరువారు ఇరైన్ బెంజమిన్ మరియు కుటుంబ సభ్యులు మరణించినటువంటి అంతోనీ ఐరోనా నికోలస్ వాల్టర్ మార్గరెట్ ఆత్మలకు నిత్య విశ్రాంతి ఇచ్చమని పూజ కోరువారు డెబ్రా జోసెఫ్ మరణించినటువంటి ఎవర్టన్ డాలీ డిమార్టిన్ మైకల్ మెంచ్ఫీ నికోలస్ నాయల్ ఫిలిస్ డిసూసా ఆత్మలకు పూజ కోరువారు డెబ్రా జోసెఫ్ మరి కుటుంబ సభ్యులు ఆండ్రూ మరణించినటువంటి ఆండ్రూ నికోలస్ అన్నమ్మ జిఎల్ జోసెఫ్ ఆత్మలకు తెచ్చమని పూజ కోరువారు డెబరా జోసెఫ్ మరి కుటుంబ సభ్యులు దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగాను పూజ కోరువారు జార్జ్ జోసెఫ్ డెబ్రా జోసెఫ్ మరియు ప్రణయ్ ఆన్ మరియు కుటుంబ సభ్యులు మరణించినటువంటి తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి చిన్నపరెడ్డి అన్నమ్మ మర్రెడ్డి ఇన్నమ్మ ఆత్మలకు నిత్యప్రసన్న దయచేయమని పూజ కోరువారు ఎస్తే రాణి మరణించినటువంటి ఇన్నారెడ్డి పెంటారెడ్డి ఇన్నారెడ్డి శౌరిలమ్మ మరియు సకల ఆత్మలకు కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలకు నిత్యప్రసన్న దయచేయమని పూజ కోరువారు ఎస్తే రాణి మరణించినటువంటి కాదు శౌరెడ్డి
శాంతమ్మ, మరియమ్మ మరియు కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలకు నిత్యమని పూజ కోరువారు ఎస్తేర్ రాణి మరియు కుటుంబ సభ్యులు, మరణించినటువంటి బోయపాటి ఇన్నమ్మ, ప్రభాకర్ రెడ్డి, ఇన్నారెడ్డి మరియు కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలకు నిత్యమని పూజ కోరువారు ఎస్తేర్ రాణి, మరణించినటువంటి ఎరువ చిన్నప్పరెడ్డి మరియు చిన్నమ్మ, పెంటారెడ్డి, ఇన్నారెడ్డి, శౌరిలమ్మ ఆత్మలకు నిత్యమని పూజ కోరువారు రత్నమేరి మరియు వైఎస్ రెడ్డి, మరణించినటువంటి పెంటారెడ్డి, ఇన్నారెడ్డి, ఎరువ చిన్నప్పరెడ్డి కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలకు నిత్యమని పూజ కోరువారు ఎరువ శౌరెడ్డి, కొమ్మారెడ్డి జోజిరెడ్డి, పెంటారెడ్డి, ఇన్నారెడ్డి వారి కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలకు నిత్యమని పూజ కోరువారు కె ఇన్నారెడ్డి మరియు కుటుంబ సభ్యులు. ఈ యొక్క తలంపులతో సహా మన యొక్క సొంత తలంపులను దేవుని ప్రార్థన సమర్పించి ఈ యొక్క దేవాల పూజలో భక్తిపూర్వకంగా ప్రార్థించుదాం. సరి సగారి సరి సగారి సరి సని నీ సగ సగ నీ సగ సగ నీ సగ సగని గారి సరి సగారి సరి సగారి సరి సని నీ సగ సగ నీ సగ సగ నీ సగ సగని స్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీ యేసునాథునికి శుభ స్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీ యేసునాథునికి శుభ స్వాగతం. మా దేవదేవునికి ఘన స్వాగతం, మా దేవదేవునికి ఘన స్వాగతం. త్రిత్వైక దేవునికి శుభ స్వాగతం, త్రిత్వైక దేవునికి శుభ స్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీ యేసునాథునికి శుభ స్వాగతం. యేసుని దివ్యవాక్కు వినుటకై, క్రీస్తుని భవ్య తేజం కనుటకై, యేసుని దివ్యవాక్కు వినుటకై, క్రీస్తుని భవ్య తేజం కనుటకై. కీర్తింతును ఎల్లప్పుడు నీ నామమును, కీర్తింతును ఎల్లప్పుడు నీ నామమును. స్తుతించెదము మన పరలోకనాథుని, స్తుతించెదము మన పరలోకనాథుని. స్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీ యేసునాథునికి శుభ స్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీ యేసునాథునికి శుభ స్వాగతం. నీ యాజకులు నీతిని కప్పడముగా ధరింతురు, నీ పునీతులు సంతసముతో పాడుదురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్య పఠనాలు దేవుని రాజ్యములో మనమందరం కూడా భాగస్థులై
ప్రభు ఇస్తున్నటువంటి విందులో పాల్గొని ఆ యొక్క రక్షణను మనమందరము కూడా పొందాలని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆ యొక్క రక్షణ మార్గంలో మనము నడవాలంటే, ఆ యొక్క రక్షణ మనం పొందాలంటే క్రీస్తు ప్రభు యొక్క పిలుపును మనము అందుకోవాలి. ప్రతిదినము కూడా ప్రభువు అనేక విధాలుగా తన యొక్క స్వరముతో మనం పిలుస్తూ ఉన్నాడు. మరి క్రీస్తు ప్రభు విందులో మనం పాల్గొనడానికి, మరి క్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క పిలుపును, ఆహ్వానాన్ని మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా? ఇక లోకములో ఎన్నో విషయాలతో సతమతమై దేవుని యొక్క స్వరాన్ని వినలేక, దేవుని యొక్క ఆహ్వానాన్ని స్వీకరించలేక మన యొక్క జీవితాన్ని మనము నాశనానికి దూరం చేసుకుంటూ ఉన్నాం. అలాంటి సన్నివేశాలను గుర్తుకు తెచ్చుకొని మరొకసారి పశ్చాత్తాపడి ప్రభు క్షమాపణ కోరి ప్రభు యొక్క విందులో పాల్గొనడానికి దేవుని యొక్క క్షమాగుణాన్ని కోరుకుందాం. చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలినవాడైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా. ఏలినవాడైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత, నిమ్మును వేడుచున్నాము. నీ దయనేలలో కోరెదము. నిమ్ము
నీలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనికైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనికైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, పునీత పాదువ అంతోని సుప్రసిద్ధ బోధకునిగాను, నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయి మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములు ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షల యందు నీ ఆదరణ పొందగలిగినట్లు మాపై కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆయన వినయము కలవాయనందున దేవుడు ఆయన్ను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనము నుండి 11వ వచనం వరకు. సహోదరులారా, క్రీస్తు యేసునందు మీదైన ఈ మనస్తత్వమును మీ మధ్య ఉండనిండు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను. దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహించవలసిన విషయము. కానీ ఆయన తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన
అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము కలవాడై మరణం వరకును శిలువపై మరణం వరకును విధేయుడాయెను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక లోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై క్రీస్తు యేసు ప్రభువు ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇదే ఏళ్ళవారి వాకు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా గారు రాసిన శుభవార్త 14వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 15 నుండి 24 వరకు. యేసు తనను భోజనమునకు పిలిచిన వానితో విందుకు ఎవరెవరిని పిలవవలనో బోధించిన మాటలకు ఆయన ప్రక్కన కూర్చున్న అతిథి ఒకడు దైవరాజ్యమున భుజించువాడంతా ధన్యుడు అనెను. అందుకు యేసు అతనితో, ఒకడు గొప్ప విందు చేసి అనేకులను పిలుచెను. విందుకు వేలకు అతడు ఆహ్వానించిన వారిని అన్నీ సిద్ధపరిచినవి. బయలుదేరి రండు అని సేవకుని ద్వారా వార్తను పంపెను. కాని వారందరూ సాకులు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలమునను కొంటిని, దానిని చూచి రావలేను, కనుక నన్ను క్షమింపుము అని మనవి చేసుకొనెను. రెండవ వాడు, నేను 5 జతల ఎడ్లను కొంటిని, వాటిని పరీక్షింపపోవచ్చున్నాను,
కనుక నన్ను క్షమింపుము అని అర్థించెను. మరి ఒకడు, నేను వివాహము చేసుకొంటిని కనుక రాలేను అని చెప్పెను. సేవకుడు తిరిగి వచ్చి ఈ విషయమును యజమానునికి తెలియచేయగా ఆ యజమానుడు మండిపడి తన సేవకునితో, నీవు వెంటనే నగర వీధులకు పేటలకు వెళ్ళి పేదలను, అవిటి గ్రుడ్డి కుంటి వారిని ఇక్కడకు తీసుకొని రమ్ము అని ఆజ్ఞాపించెను. అంతటా సేవకుడు, అయ్యా, నీవు ఆజ్ఞాపించినట్లు చేసి తిని, కానీ ఇంకనూ స్థలమున్నది అని చెప్పెను. అందుకు ఆ యజమానుడు సేవకునితో, రాజమార్గములందును వీధి యందులందున వెదకి అక్కడ కనపడిన వారిని బలవంతముగా తీసుకొని వచ్చి నా ఇల్లు నిండునట్లు చూడుము. ఎలైనా ఆహ్వానింపబడిన వారు ఎవరును నా విందు రుచి చూడరని మీతో చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి భక్తులారా, ఈనాడు పరమ దివ్య వాక్యాలు మనము గమనించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క ఆహ్వానము మనందరి జీవితములో ఇవ్వబడుతూ ఉంది. మరి విందు, పరమ రాజ్యము అన్నటువంటి విషయాన్ని మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. మనందరి జీవితంలో గమనించవలసినటువంటిది ఏమిటంటే, అందరికీ తెలిసినటువంటి విషయము, మన కుటుంబాలలో ఏదైనా కానీ జరిగినప్పుడు మన యొక్క స్నేహితులను, బంధువులను అందరిని కూడా ఆహ్వానించి ఒక గొప్ప విందును తయారు చేస్తూ ఉంటాం. పెళ్ళి జరిగిన కానీ మరి ఇతర ఏ విషయాల్లో కానీ మనము ఆహ్వానించి ఒక విందును తయారు చేస్తూ ఉంటాం. విందు అనేది దేనికి సూచన అనంటే ప్రేమకు, సత్సంబంధానికి సూచన. విందు అనేది ప్రేమకు మరియు సంబంధాన్ని గట్టిపరుచుకునేదానికి, మనము దృఢపరుచుకోవడానికి మనము తయారు చేస్తూ ఉంటాం. ఎవరైనా కానీ మన యొక్క విందు తయారు చేసినప్పుడు మన శత్రువును ఆహ్వానించిన వారు ఉన్నారా? మీరు ఏదైనా కానీ ఒక ప్రేమ విందును తయారు చేసినప్పుడు మీ బంధువులను, మీ స్నేహితులను మరియు ఇరుగు పొరుగు వారిని పిలిచి ఉంటారు, కానీ మీ శత్రువులను ఎప్పుడైనా కానీ మీరు ఆహ్వానించి ఉన్నారా? జరిగిందా? మీ ఇళ్ళలో ఎప్పుడైనా కానీ జరిగిందా? ఎవరు కూడా ఆహ్వానించరు. కానీ క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు కొన్ని సమయాలలో కొంతమంది వ్యక్తులు ఏమనుకుంటారంటే, పెళ్ళి ఒక అకేషన్, మన శత్రుత్వాన్ని తెంపుకొని బంధుత్వాన్ని పెంచుకోవడానికి. మన కుటుంబంలో జరుగుతున్నటువంటి ఏదైనా కానీ ఒక విందు కూడా ఒక సూచనగా మన జీవితంలో ఉన్నటువంటి శత్రుత్వాన్ని తెంపుకొని బంధుత్వాన్ని పెంచుకోవడానికి. కొన్నిసార్లు ఈ యొక్క ఆహ్వానము, ఈ యొక్క విందు బంధుత్వాన్ని కూడా తెంచిపరుస్తూ ఉంటుంది. ఎందుకు చెబుతున్నానంటే, లాస్ట్ మంత్ 29వ తారీఖు మా కజిన్ బ్రదర్ మ్యారేజ్ జరిగింది. సొంత మా అమ్మ చెల్లెలి కొడుకు, ఫస్ట్ కొడుకు మ్యారేజ్ జరిగింది. కానీ నేను పోలేకపోతే వారి నా మీద ఇంతవరకు ఉన్నారు. ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నా కానీ ఫోన్ తీస్తలేరు. అవును, క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు క్రీస్తు ప్రభు మనకిస్తున్నటువంటి దివ్య వాక్యం ఏమిటంటే, క్రీస్తు ప్రభు యొక్క ఆహ్వానము, పిలుపు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటూ ఉంది. క్రీస్తు ప్రభు తన యొక్క ప్రేమ విందును మన కోసం తయారు చేస్తూ ఉన్నాడు. ఎక్కడ తయారు చేస్తూ ఉన్నాడంటే, పరలోక రాజ్యములో.
ఆ యొక్క పరలోక రాజ్యములో క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ విందులో మనము పాల్గొనాలంటే మనమందరము కూడా క్రీస్తు ప్రభు యొక్క ఆహ్వానాన్ని గ్రహించి స్వీకరించగలగాలి. ప్రభు యొక్క ఆహ్వానాన్ని గ్రహించి స్వీకరించగలగాలి. ఇదే ఉపమానము మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే, ఆ యొక్క మత్తయి సువార్తలో క్రీస్తు ప్రభు పలుకుతున్నటువంటి ఒక సన్నివేశం ఏమిటంటే, వివాహానికి ఆ యొక్క విందుకు పిలువబడినటువంటి వారికి వివాహ వస్త్రము తప్పకుండా ఉండాలి, ధరించాలి. వివాహ వస్త్రం ధరించిన వారే ఈ యొక్క విందులో పాల్గొనడానికి అర్హత ఉంది అని మనకు ప్రభు పలుకుతూ ఉన్నాడు. అదే ఉపమానాన్ని ఈనాడు లూకా గారు మనకు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏమిటంటే, క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాలి. విశ్వసనీయతలో ఆ యొక్క విందులో మనం పాల్గొనాలి, ఆ యొక్క ప్రేమ విందులో మనం పాల్గొనాలని ప్రభు పలుకుతూ ఉన్నాడు. పాత నిబంధన మనం చూసినట్లయితే దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఎన్నుకొని ఉన్నాడు. ఎన్నుకొని వారికి వాగ్దానం చేసి ఉన్నాడు. ఏమి వాగ్దానం చేసి ఉన్నాడు? ఈ యొక్క బానిసత్వ జీవితం నుండి మిమ్మల్ని నేను విడుదల చేసి ఒక సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి మరియు ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని మీకు ఇస్తాను. ఆ యొక్క జీవితం మీరు ఎక్కడ గడపగలరు అంటే, పాలు తేనె కలిగినటువంటి భూమిలో మేము ఏర్పాటు చేస్తానని దేవుడు వారికి వాగ్దానం చేసి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క వాగ్దానం చేసి ఉన్నాడో, ఆ యొక్క వాగ్దానం ఆ వాగ్దానం ప్రకారము దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను అనునిత్యము కూడా ఆహ్వానించి పిలిచి నడిపించినటువంటి దేవుని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యందు, దేవుని యొక్క ఉడంబడిక యందు విశ్వసనీయతను ప్రకటించక వారి యొక్క జీవితాలు అడ్డుదారును నడిచినప్పుడు వారు పొందినటువంటి కష్టాన్ని మనము గ్రహించి ఉన్నాం. అయినా కానీ ఎప్పుడైతే వారి యొక్క తప్పిదాన్ని తెలుసుకొని మరొకసారి దేవుని మార్గాన్ని ఎన్నుకొని ఉన్నారో, అప్పుడు దేవుడు వారిని స్వీకరించి వాగ్దాత భూమికి వారిని నడిపించి ఉన్నాడు. అదేవిధంగా ఈనాడు క్రీస్తు ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నటువంటి విషయం, మనందరినీ కూడా ఎన్నుకొని ఉన్నాడు. తన యొక్క పవిత్రమైనటువంటి రక్తం ద్వారా మనందరినీ కూడా శుద్ధి చేసి, వీరు నా జీవితములో జీవము, నా శరీరములో శరీరము, నా భాగములో భాగమని ప్రభువు తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తం ద్వారా పాపమైనటువంటి బానిసత్వం నుండి మనను శుద్ధి చేసి దేవుని బిడ్డలుగా మనం స్వీకరించి ఉన్నాడు. ఈనాడు ఆయన ఇస్తున్నటువంటి ఆహ్వానము, ఆయన నడుపుతున్నటువంటి మార్గం ఏమిటంటే పరలోక రాజ్య మార్గము. పరలోక రాజ్య మార్గము. ఈనాడు ఉపమానంలో మనం చూసి ఉన్నాము. యజమానుడు అనేక మందిని వారి యొక్క విందుకు ఆహ్వానించి ఉన్నారు. కానీ ఎవరెవరైతే ఆహ్వానించబడ్డారో వారు ఆ యొక్క యజమాని యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించి ఉన్నారు. వారు తిరస్కరించి ఉన్నారు. ఎప్పుడైతే వారు తిరస్కరించి ఉన్నారో, వారు ఆ యొక్క విందులో పాల్గొనడానికి అర్హతను కోల్పోయి ఉన్నారు. వారు ఆ యొక్క విందులో పాల్గొనడానికి అర్హతను కోల్పోయి ఉన్నారు. మరి ఎవరెవరు ఆ యొక్క విందులో పాల్గొనడానికి అర్హతను కలిగి జీవిస్తూ ఉన్నారు? వీధులలో ఉన్నటువంటి వారు, గురుడివారు, కృంటివారు మరియు అన్య జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు. అదే మన యొక్క క్రైస్తవ జీవితంలో మనం చూస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆశీస్సులు ఒక కథోలిక క్రైస్తవులకు మాత్రమే కాదు, ఒక బాప్తిజం పొందినటువంటి వ్యక్తులకే కాదు. దేవుడిచ్చినటువంటి పరలోక రాజ్యము, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ప్రేమ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఇవ్వబడుతూ ఉంది అని ప్రభువు మనకు ఈనాడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎవరెవరైతే క్రీస్తు ప్రభు యొక్క దివ్య వాక్యాన్ని
ఆలకించి గ్రహించి వారికి జీవితంలోనికి స్వీకరిస్తారో, ఎవరెవరైతే క్రీస్తు ప్రభు యొక్క ఆహ్వానాన్ని గ్రహించి దివ్య విందులో అంటే ఈ యొక్క దివ్వల పూజలో పాల్గొని దేవుని స్వీకరిస్తారో, అంటే క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను భుజిస్తారో, వారందరూ కూడా దేవుడు ఇచ్చినటువంటి పరమ విందుకు, పరలోక రాజ్యానికి అర్హులవుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. మన ఈ యొక్క పుణ్యక్షేత్రంలోని నేను గ్రహించినటువంటిది ఏమిటంటే, చాలామంది ఇతర మతస్థులు కూడా వచ్చి ఈ యొక్క దేవుని పూజలో పాల్గొంటూ ఉంటారు. గ్రహించారా? చాలామంది ఇతర మతస్థులు మరి ఇతర వ్యక్తులు కూడా వచ్చి వారికి అర్థం కాకపోయినా కానీ దేవుబలి పూజలు కూర్చొని వాక్యాన్ని గ్రహించి మనము చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆచారాన్ని కూడా వారు గ్రహిస్తూ ఉంటారు. కొన్నిసార్లు వారు దివ్య సప్రసాదాన్ని స్వీకరించడానికి లైన్లో కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి తెలియకపోయినా కానీ ఇక్కడికి వస్తే కన్నా మాకు అద్భుతాలు జరుగుతాయి, పునీత అంతోని వారి యొక్క ప్రార్థన సహకారాల ద్వారా దేవునికి ఆశీర్వాదాలు మాకు ఉంటూ ఉన్నాయన్నటువంటి విశ్వాసము వారిలో నింపబడి ఉంది. పోయిన వారం కూడా వేరే వారు నాకు ఫోన్ చేసి పాస్టర్ గారండి మా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబంలో చాలా కష్టాలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి, ఒకరినొకరం అర్థం చేసుకోలేక విడిపోయి జీవిస్తూ ఉన్నాము, మా కోసం ప్రార్థన చేయండి అని నన్ను అడిగారు. నేను వెంటనే అడిగాను, అమ్మా నా నంబర్ మీకు ఎవరు ఇచ్చారండి మీకు అని. మా పక్కన ఉన్న వారు చెప్పారండి, అంతోని వారి పుణ్యక్షేత్రము మెట్టిగుడిలో ఉంది, అక్కడికి వెళితే గాన తప్పకుండా దేవుడు మీకు శాంతిని సమాధానాన్ని కలుగ చేస్తారు, వారితో ప్రార్థన చేపించుకోండి అని చెప్పి ఉన్నారు. వారు నంబర్ ఇచ్చారు కాబట్టి నేను మీకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నాను. నాకు సమయం దొరికినప్పుడు తప్పకుండా వచ్చి అక్కడ ప్రార్థన చేసుకుంటానని వారు నన్ను అడుగుతూ ఉన్నారు. చూడండి, వారు క్రైస్తవులు కాదు, ఇతర కథోలిక క్రైస్తవులు కూడా కాదు, ఇతర మతస్థులు అయినా కానీ ఈ యొక్క దేవుని పైన వారికి విశ్వాసం ఉంది. ఈ దేవుడు తప్పకుండా నా యొక్క జీవితంలో శాంతిని కలుగింప చేస్తాడన్నటువంటి విశ్వాసము వారిలో ఉంది. అలా ఎంతోమంది ఈ ప్రభు దరికి చేరుతూ ఉన్నారు. వారు లోబడలేదు, వారికి ఆహ్వానించలేదు, అయినా కానీ దేవునికి ఆహ్వానాన్ని స్వీకరించినటువంటి వ్యక్తులు ఎంతోమంది మన యొక్క జీవితంలో చూస్తూ ఉన్నాం. కన్వర్ట్ అయ్యి ఈ యొక్క క్రైస్తవత్వంలో దేవునికి ఆశీస్సులు పొందుతూ ఉన్నాం. అవును, క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, మనం చాలాసార్లు గొప్పగా చెప్పుకుంటాం, నేను పుట్టుకతోనే కథోలిక క్రైస్తవుని. కానీ ఆ యొక్క పుట్టుక కథోలిక క్రైస్తవంలో ఎంత మాత్రం విశ్వాసం ఉన్నది అనేది ఈనాడు ప్రశ్నార్థకం. మన విశ్వాసం కంటే ఇతరుల విశ్వాసమే చాలా గొప్పది అనిపిస్తుంది కొన్నిసార్లు. కాబట్టి క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, అనుకోవచ్చు, మరి దేవుడు నాకు ఆహ్వానం ఇవ్వలేదు కదా, నేను ఎలా ఆ యొక్క పరమ విందులో ఆ యొక్క పరలోక రాజ్యంలో నేను ఎలా భాగస్తుని అవ్వాలి, నేను ఎలా పాల్గొనాలి అన్నటువంటి ఆలోచన అందరిలో రావచ్చు. ఉదయం లేవగానే దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉన్నావు. ఏ విధంగా నువ్వు లేవడమే గొప్ప ఆశీర్వాదం. ఉదయము అంటే దేవుడు నీకు ఒక నూతన జీవితాన్ని, ఒక నూతన దినాన్ని ఇచ్చాడంటే అది దేవుని ఆశీర్వాదమే. దేవుడు మరొకసారి యొక్క నూతన దినానికి నేను ఆహ్వానించి నా రాజ్యములో నీవు భాగస్తునివై నా యొక్క దివ్య వాక్యాన్ని ప్రకటించండి అని. అదేవిధంగా మన దినదినము ప్రతిరోజు కూడా చేస్తున్న కార్యక్రమాల్లో కూడా మనకు దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దివ్య వాక్యాన్ని మనం ఆలకిస్తూ ఉన్నామో ఆ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. బిడ్డా, నువ్వు నా సొంతము, నా దరికి రా, నా పరలోక రాజ్యములో పాల్గొను, నా ప్రేమ విందులో పాల్గొని నిత్య జీవితాన్ని నువ్వు పొందని ప్రభు మనకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. నిన్నటి దినాన సకల
ఆత్మల కొనాడి ఉన్నాము. మరి మొన్నటి దినాన మనమందరం కూడా సకల పునీతుల మహోత్సవాన్ని కొనియాడి ఉన్నాము. కానీ ఈ యొక్క సకల ఆత్మలు సకల పునీతుల దినాలు మనం ఎందుకు కొనియాడుతున్నామంటే వారందరూ కూడా దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి ఈనాడు దేవునితో సహవాసం ఉన్నారు. కాబట్టి ఆ అవకాశం మనకందరికీ కూడా ఇవ్వబడుతూ ఉంది. ఆ యొక్క ఆహ్వానం మనందరికీ కూడా ఇవ్వబడుతూ ఉంది. కానీ మనం ఆ యొక్క దేవుని యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి తిరస్కరించక ప్రభు విందులో పాల్గొని, ప్రభు యొక్క ప్రేమలో పాల్గొని, ప్రభు యొక్క పరలోక రాజ్యములో మనమందరం కూడా భాగస్థులం అవుదాం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, పునీతాంతుని వారి ఉత్సవ సందర్భమున మేము నీ పీఠంపై ఉంచిన అర్పణను స్వీకరింపుము. ఈ బలి ద్వారా నీ పునీతిని మహిమపరిచిన నీవు ఆ బలిని ఈరోజు నిర్వహించు మాకు పాపక్షమాపణను నీ కరుణ బహుమానముగా దయచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభుని వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు
వారి మహా ఆదర్శము మాకు ధైర్యము వసుకొచ్చున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేయుతలను సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ 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 దళాధిపతి అయిన సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు కలుగును గాక. పరిశుద్ధుల్ 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 ఉన్నత పరమండలమున సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు. పరిశుద్ధుల్ 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 ఏలిన వారి నామమున వచ్చేవారు ఆశీర్వదింపబడును గాక. పరిశుద్ధుల్ 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 పరిశుద్ధుల్. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యహస్తమయం వరకు నీ నామముకు నిర్మలబలిని అర్పించుటకై ప్రజలను నిరతం పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలు నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఆ విధముగన నీ భోజనానంతరం పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా మెస్సయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. యేసువా
నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం వసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు నీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల ముందు పాలువారు మగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శిరీసమును జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమాపాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులు చేయము. ఉత్థానమగుదుమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలకు మరియు మాతతోను, పునీత అపోస్తులతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అంతోని వారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు యొక్క స్వరాన్ని విని ఆయన యొక్క ఆహ్వానాన్ని, ఆయన యొక్క పిలుపును మనం స్వీకరించడానికి మరియు ప్రభు యొక్క ప్రేమ విందులో, ప్రభు యొక్క రాజ్యములో భాగస్థులం అవడానికి కావలసినటువంటి అర్హతను, బలాన్ని, శక్తిని దయచేయమని ప్రభు నేర్పినటువంటి పరలోక జపం ద్వారా ప్రార్థించుదాం. మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతి ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులు చేసి అన్ని కలుతులను సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు.
ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవమునకు కాపాడను గాక. ఆమేన్. అరుగో గలిలయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. హృదయాగానం ఆయనకిదే నా హృదయాగానం. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అరుగో గలిలయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. నాకై వచ్చెను తన మనసిచ్చెను. నాకై వచ్చెను తన మనసిచ్చెను. ప్రాణమునిచ్చెను జీవము కోరెను. ఉత్థానుడయ్యెను నాలో నిలువను. ఉత్థానుడయ్యెను నాలో నిలువను. ఆయనకిదే నా హృదయాగానం. ఆయనకిదే నా హృదయాగానం. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అరుగో గలిలయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువై వెలసెను ప్రభువై వెలసెను. మనసును కోరెను. ప్రభువై వెలసెను మనసును కోరెను. ప్రేమతో నింపెను. ప్రతి ప్రేమను కోరెను. సోదర ప్రేమను శాసనమొసగే. సోదర ప్రేమను శాసనమొసగే. ఆయనకిదే నా హృదయాగానం. ఆయనకిదే నా హృదయాగానం. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అరుగో గలిలయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. ఆయనకిదే నా హృదయాగానం. ఆయనకిదే నా హృదయాగానం. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అదిగో గలిలయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా.
Good morning to you, my dear brothers and sisters. Good morning, Father. St. Anthony's Shrine, Mettuguda, Tuesday announcements, 3rd November 2020. ఈనాడు దివ్య పట్టణాలు దేవుని యొక్క ప్రేమ విందుకు పరలోక రాజ్యానికి ఆహ్వానిస్తూ ఉన్నాయి. కానీ మనందరం కూడా సిద్ధపడి దేవుని యొక్క ఆహ్వానాన్ని స్వీకరించడానికి అర్హులుగా ఉన్నామా? దేవుని యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి ప్రభు యొక్క నిత్య జీవితంలో భాగస్థలం అవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఉదయం 11:30 జరుగుతున్నటువంటి తెలుగులో దేవబలి పూజ రెవరెండ్ ఫాదర్ క్రీస్తురాజు గారిచే సమర్పించబడుతూ ఉంది. దయచేసి వీలున్న వారు పాల్గొని మీ యొక్క బంధువులకు మిత్రులకు తెలియపరచి ప్రతి ఒక్కరు కూడా ఇక దేవబలి పూజలో పాల్గొని స్వస్థ వరాలు పొందవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు సాయంకాలం 6 గంటలకు తమిళంలో దేవబలి పూజ రెవరెండ్ ఫాదర్ వికే స్వామి గారిచే సమర్పించబడుతూ ఉంది. దయచేసి గమనించండి, పుణ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి 11:30 దేవబలి పూజ క్యాథలిక్ హబ్ నందు మరియు మన చర్చ్ ఫేస్బుక్ నందు లైవ్ టెలికాస్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు 11:30 జరుగుతున్నటువంటి దేవబలి పూజకు క్యాథలిక్ హబ్ ప్రత్యక్ష ప్రసారానికి ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి కుటుంబం మిస్టర్ జాన్ బోస్కో, వారి యొక్క కుటుంబం నార్త్ లాలగూడ, వారి యొక్క తలంపులు దేవుడు దీవించాలని, దేవునికి ఆశీర్వాదాలు వారిపైన కుమ్మరింపు చేయమని మరియు కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చామని వారి కోసం ప్రార్థన చేద్దాం. ఎవరైనా కానీ ప్రతి ఆదివారము మరియు మంగళవారము యొక్క దేవబలి పూజ పుష్పగుచ్ఛాలతో అలంకరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు దయచేసి మీకు ఆర్థిక సహాయాన్ని ఆఫీసులో ఉన్నటువంటి సిస్టర్ను కలవవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మనకు మన యొక్క పుణ్యక్షేత్రంలో ప్రతిరోజు కూడా దేవబలి పూజలు ఉంటూ ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక దేవబలి పూజలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మన యొక్క చర్చ్ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని మన పుణ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను తెలుసుకొని దేవబలి పూజలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మన యొక్క నూతన లిఫ్ట్ ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఆర్డర్ ఇవ్వడం జరిగి ఉంది. దయచేసి ఎవరైనా కానీ మీ యొక్క ప్రార్థన సహకారాల ద్వారా, ఆర్థిక సహకారాల ద్వారా ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని ప్రోత్సహించడానికి ఉన్నటువంటి వారు దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి ప్రార్థన చేయండి. ఇక్కడ తలపడినటువంటి కార్యక్రమాలు సఫలీకృతం కావాలని ప్రార్థన చేయమని ప్రతి ఒక్కరిని కూడా అర్థిస్తూ ఉన్నాం. మన యొక్క ఆఫీస్ నందు తెలుగు బైబిల్స్ మరియు బైబిల్ డైరీస్ అందుబాటులో ఉంటూ ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్వీకరించి దివ్యవాక్యాన్ని చదివి ధ్యానించి దేవునికి ఆశీస్సులు పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. గమనించండి, వచ్చే మాసము నుండి డిసెంబర్ మాసము నుండి ప్రతి మంగళవారం కూడా, అంటే డిసెంబర్ మాసం మొదటి మంగళవారం నుంచి మన యొక్క పూజ సమయాలు మారుతూ ఉన్నాయి. మారడం అంటే మన పాత సమయాలకు వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు 6:30 ఇంగ్లీష్లో, 8 గంటలకు తెలుగులో దేవబలి పూజ ఉంది. కానీ ఇంతకుముందు ప్రతి మంగళవారం కూడా ఉదయం 6 గంటలకు ఇంగ్లీషు, 7 గంటలకు తెలుగులో దేవబలి పూజ ఉండేది. మన పాత టైం టేబుల్ గుర్తుంది కదా? గుర్తుందా? ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే బయట పెద్ద ఫ్లెక్స్ కూడా ఉంది. ఎవరైనా మర్చిపోయి ఉంటే బయట పెద్ద ఫ్లెక్స్ కూడా ఉంది. డిసెంబర్ మాసం, డిసెంబర్లో మొదటి మంగళవారం నుండి ప్రతి మంగళవారం ఉదయం 6 గంటలకు ఇంగ్లీష్లో దేవబలి పూజ, 7 గంటలకు తెలుగులో దేవబలి పూజ, అటు తర్వాత కార్యక్రమాలు యథావిధిగా జరగడం ఉంటూ ఉంది. దయచేసి గమనించండి. మరి యొక్క విషయాన్ని మీ ప్రతి ఒక్కరితో కూడా పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నా. గత మంగళవారం దేవునికి మీరు సమర్పించినటువంటి చందా 58,310 రూపాయలు. మీ యొక్క ఉదార స్వభావానికి మీకు ధన్యవాదాలు. దేవుడు మేము దీవించి కాల్చి కాపాడుదురుగాక.
ఇతడు విశ్వాసపాత్రుడును వివేకవంతుడైన సేవకుడు, యజమానుచే తన ఇంటి వారికి భోజనం వేలకు పెట్టుటకు నియమింపబడిన వాడు. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పునీత అంతోని వారి ఉత్సవము నాడు పరమ విందులో పాల్గొన్న వారందరూ స్వర్గము నుండి దివ్యశక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందింపగాక. తద్వారా నీవి మాకు అనుగ్రహించిన విశ్వాసవరమును పదిలంగా కాపాడుకొనొచ్చు. నీవు నిర్ణయించిన రక్షణ మార్గంలో పయనించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పునీత అంతోని వారి నవదిన ప్రార్థన. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మహాప్రభువా, మా దేవ, అనేక చెల్లులను పలు విధముల ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోను ఆపదలలోను ఆదరువుగా వారి వద్దకు పరిగెడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులు చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలమును చూచి అన్ని కీడులను మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యత్వం ద్వారా ఆశ్రయించి మేము చేయు నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించా చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు అగు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకున్న భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపశమనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభువు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరినట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించు వారా, మా అవసరములన్నింటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడలలో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంత కాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మకతో కూడిన మన ప్రార్థనను దేవుడు ప్రత్యక్షంగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబాల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకుందాము గాక. దేవునిచ్చే మహాపవిత్రునిగా గొప్ప స్వార్థకునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యత్వం ద్వారా ఈ మనవి చేయదముగాక. మహాజ్ఞానివకు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించుతారు కదా. మా ఆత్మను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును అనుగ్రహించులాగున వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించుతారు కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యం నుండి మమ్మ కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహాకనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించుతారు కదా. అలాగునని మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండలాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్యబాల యేసుని మీ హస్తం నుండి ఎత్తుకుంటారు కదా. మేమును ఆయన దివ్య సుప్రసాదం యోగ్యముగా స్వీకరించలాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరుని ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి
ఉదారంగా వారికి సహాయపడినట్లు చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహా అద్భుతములు చేయి వరములు పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థత పొంది ఉంటుంది కదా, అలాగునని మేమును మా శారీరక మానసిక రుగ్మత నుండి స్వస్థత పొందులాగునా చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన యొక్క వ్యక్తిగత విన్నపాల కొరకు ప్రార్థించుదాము. మన మనలన్నిటిని దేవుడు అనుగ్రహిస్తాడని దృఢ నమ్మికతో ఇప్పుడు ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో చెప్పుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో మమ్మ రక్షించండి. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠముతో ఎలుగెత్తి చెప్పుకుందాం. పరమ పవిత్రులగు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమ దేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. మన యొక్క విన్నపాలను, సమస్యలను, బాధలను ప్రభు పాదాల చెంత సమర్పించి ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందుదాం. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళల దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. మీ సరములు వంచి దేవుని దీవులకై ప్రార్థించండి. మనము ఈనాడు కొని ఆడుపు నీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవి. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరం నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవలకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రేసభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి ఎందు ఏకమవ్వాలని అభిలాషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకున్నవి చేదురుగాక. సర్వశక్తిమంతుడగు దేవుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీపై దిగి వచ్చి నిరంతరము మీతో ఉందురుగాక. పునీత అంతోని వారా, పునీత అంతోని వారా, పునీత అంతోని వారా, పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.
ఇలా పావన పునీతుడా పాదువాపుర అంతోని వార శ్రీ సభలో